హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈ రోజు వచ్చేసి మనం క్రాంప్టాన్ యొక్క ఎలక్ట్రిక్ కెటల్ని ఎలా యూస్ చేయాలి అండ్ కెటల్లో మనం ఏమేమి చేసుకోవచ్చు, అలాగే ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దాని గురించి తెలిసేసుకుందాము. సో ఈ కెటల్ అనేది మనకు మా ఆఫీస్లో ఇచ్చారు కాబట్టి దీన్ని మనము నీట్గా ఫస్ట్ అయితే నేను తుడిచేసి కడిగేసాను అనమాట. ఇలా కడుక్కున్న తర్వాత అయితే దీంట్లో మనకి ఈరోజు ఇప్పి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఇప్పి కానీ మ్యాగీ కానీ సూప్స్ కానీ కాఫీ చాయ్ ఏవన్నా లిక్విడ్తో సంబంధించినవి ఇందులోకి మనం చేసేయచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇందులోకి మనము కెటల్ ఆఫ్ ఉండగానే వాటర్ వేసేసుకోవాలి, ఎందుకంటే కెటల్ అనేది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే హీట్ అయిపోతుంది కాబట్టి ఒక 10 to 15 సెకండ్స్లో వాటర్ అయితే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. సో ఇందులోకి మీరు ఏం వేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి మీ ఇష్టం బట్టి వేసుకోండి, లైక్ ఉప్పు కారం, చాలామంది ఆయిల్ కూడా వేసుకుంటారు కదా ఇప్పిలో. సో అలా అన్నీ వేసుకున్న తర్వాత ఏదైతే మసాలా ఉంటుందో ఆ మసాలాను కూడా మనం ఇందులోకి వేసేసుకుంటాము. సో అన్నీ వేసుకున్న తర్వాతే ఇక్కడ ఒక స్విచ్ అనేది ఇస్తారు, ఆ స్విచ్ని మనం ఆన్ చేసుకొని ఆ వాటర్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి. సో చాలామంది ఏం చేస్తారంటే ఒకటేసారి ఏవైతే న్యూడిల్స్ ఉంటాయో అవి కూడా అందులోకి వేసేసుకుంటారు అండ్ ఒక 5 minutes దాకా దాన్ని అట్లా వదిలేస్తారనమాట, కలపరు, ఏం చేయరు. సో అది ఎంత పవర్ అయితే అది కన్జ్యూమ్ చేస్తుందో ఆ గిన్నె ఏదైతే ఉంటుందో స్టీల్ ప్లేట్ దానికి మ్యాగీ అనేది మొత్తము అతుక్కోబోతుంది. సో ఏమన్నా కుక్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి కెటల్లో. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మూత పెట్టేసుకొని అయితే మనము ఆన్ చేసేసుకుంటే వాటర్ అనేది బాయిల్కి వస్తుంది కదా మంచిగా. సో అలా బాయిల్కి వచ్చిన తర్వాత మనము ఇందులోకి న్యూడిల్స్ అనేది యాడ్ చేసుకుంటాము. న్యూడిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కలపడానికి కూడా స్టీల్ స్పూన్ని యూజ్ చేయకూడదు, వుడెన్తో ఉన్న స్పూన్ని లేదంటే పింగాణీ స్పూన్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేయండి. అలా అది బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి నీట్గా తిప్పండి. అలా పద్దాక ఒక 30 secondsకి ఆఫ్ చేస్తూ దాన్ని తిప్పుతుంటే మన ఇప్పి అనేది ఈజీగా రెడీ అయిపోతుంది. సో చాలామందికి తెలియక ఒకసారి న్యూడిల్స్ వేసేసుకొని మూత పెట్టేసి చేస్తే అది చాలాసార్లు కింద అతుక్కపోతుంది. అలా అతుక్కున్న తర్వాత కెటల్ అనేది పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇందులోకి చాలామంది రైస్ కుక్ చేసుకోవచ్చు, అలాగే పోహా చేసుకోవచ్చు అని, అంటే ఇన్స్టెంట్ పోహాస్ ఉంటాయి చూడండి, అవైతే కుక్ చేసుకోవచ్చు. అలా అని చెప్పేసి మనం ఇంట్లో చేసుకుంటామే, ఆ పోహా కుక్ చేయడానికి లేదు, ఎందుకంటే ఆయిల్ వేస్తున్నాము అని అంటే మాత్రం ఆ కెటల్ ఈజీగా పాడైపోతుంది. సో ఇవి మెయిన్గా అయితే హాట్ వాటర్ కోసం, అలాగే గ్రీన్ టీ కోసము, చాయ్స్, కాఫీస్, సూప్స్ ఇలాంటివి మనం ఇందులోకి అయితే చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. సో ఇలా చూపించిన విధంగా ఫస్ట్ అయితే మనము న్యూడిల్స్ని వేసేసుకున్నాం కదా, అట్లా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఒకసారి మనకు బాయిల్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ ఆపేసి నీట్గా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ బాయిల్ అవ్వనివ్వాలి. సో మీరు కంటిన్యూగా దాన్ని ఆనే పెట్టారంటే మాత్రం ఖచ్చితంగా మీ న్యూడిల్స్ అనేవి ఇప్పి అన్న మ్యాగీ అన్న ఏదైతే ఉండదో అది కాలిపోతుంది. సో చాలామంది మిల్క్ కూడా ఇందులోకి బాయిల్ చేసుకుంటారు. మిల్క్ బాయిల్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే మిల్క్ అంతా ఏమంటారు మాడిపోయిన స్మెల్ వస్తుంది. ఎందుకంటే రీసెంట్లీ మేము చేసాం కాబట్టి మా ఎక్స్పీరియన్స్తో అయితే మీకు చెప్తున్నాము. మిల్క్ వేసిన తర్వాత వెంటనే దాన్ని ఆఫ్ చేసేయాలన్నమాట, ఎందుకంటే అది ఆల్రెడీ ఆ ప్లేట్ అనేది హీట్ అయిపోతుంది కాబట్టి ఆ హీట్ అయిన దాంతో మిల్క్ అనేది ఆల్మోస్ట్ వేడెక్కిపోతుంది. సో కొంచెం కొంచెంగా దాన్ని ఆన్ చేస్తూ కొంచెం కొంచెం మిల్క్ వేస్తూ మనం దీంట్లోకి మిల్క్ అనేది హీట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మిల్క్ ఇందులోకి హీట్ చేయాలనుకుంటే కాఫీ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మిల్క్ వేసేసి కాఫీ పౌడర్, షుగర్ అన్నీ వేసేసుకున్న తర్వాత వాటిని బాగా కలిపేసుకొని ఆన్ చేసేసి జస్ట్ ఒక 5 seconds ఉంచేసి వెంటనే ఆఫ్ చేసేయండి. లేదంటే మాత్రము కాఫీ చేస్తున్నారో మిల్క్ చేస్తున్నారో అవి కింద అంటుకోపోయి ఆ ప్లేట్కి అంటుకుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కెటిల్ అనేది చాలా యూస్ఫుల్, బట్ దాన్ని ప్రాపర్గా యూస్ చేసే విధానం అనేది మనకు తెలిసి ఉండాలి, లేదంటే మాత్రం ఆ వస్తువు పాడైపోతుంది అండ్ మనం ఏదైతే కుక్ చేస్తున్నాం అది కూడా మాడి స్మెల్ వచ్చేసి అది కూడా పాడైపోతుంది. సో ఎప్పుడు కూడా తీసుకున్న మంచి ప్రాపర్ స్టాండర్డ్ ప్రోడక్ట్ అయితే తీసుకోండి. ప్రెస్టీజ్వి బాగానే ఉంటాయి, అలాగే ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి, 600 to 700 రేంజ్లో ఉంటాయి, మంచి స్టీల్వి ప్లేట్స్ వచ్చినవి. సో మీరు కొనాలనుకుంటే మాత్రం అవి కొనండి. చాలామంది హాస్టల్లో ఉంటారు కదా, సో వాళ్ళకి యూస్ఫుల్ అవి.